పశ్చిమలో అధిక ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కూరగాయలు సాగు చేసే ప్రాంతంలోనే ధరల మోత. ఏ కూరలోనైనా తప్పనిసరి అయిన టమాటా అయితే ఏకంగా 40 రూపాయలపైనే ధర పలుకుతూ ఉండడం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో టమాటా సాగు తగ్గడంతో పాటు పంటలు సరిగ్గా పండకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు 10 రూపాయల లోపు ఉన్న కూరగాయలు నేడు 40 రూపాయలు పైగా పలుకుతున్నాయి. ఐదేళ్ల క్రితం వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో కూరగాయల సాగు ఎక్కువగానే ఉండేది. పెరిగిన పురుగుల మందు, ఎరువుల ధరలతో, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులతో గిట్టుబాటు ధర రాక సాగు గణనీయంగా పడిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో ప్రస్తుతం సుమారు 15,000 ఎకరాలలో మాత్రమే కూరగాయ పంటలు సాగవుతున్నాయి. విస్తీర్ణం పడిపోవడం, దిగుబడి తగ్గిపోవడం లాంటి కారణాల వల్ల నిన్న మొన్నటి వరకు 10 రూపాయల లోపు ఉన్న కూరగాయల ధరలన్నీ కూడా ఇప్పుడు 40 రూపాయలకి చేరుకున్నాయి. ముఖ్యంగా పెరిగిన టొమాటో ధర వినియోగదారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టమాటా సాగు దాదాపుగా కనుమరుగయింది. దాంతో చిత్తూరు జిల్లా మదనపల్లితో పాటు బెంగళూరు నుండి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ఒక్కసారిగా టమాటా ధర పెరిగిందని వర్తకులు అంటున్నారు. ప్రస్తుతం టమాటా క్వింటాల్ ధర హోల్సేల్ మార్కెట్లో 3,000 రూపాయల పైనే పలుకుతోంది. అది కాస్త వినియోగదారులకు చేరేసరికి 40 రూపాయల వరకు పలుకుతోంది. సామాన్య మానవులు కొనుక్కొని కూర వండుకొని తినలేకపోతున్నాం సార్. మరి ప్రభుత్వం ఇది కొంచెం అరికట్టి రేట్లు తగ్గే విధాన్ని చూడమని చెప్పి కోరుకుంటున్నాం. కొనాలంటే చాలా కష్టంగా ఉంది. ఇదివరకు 20 రూపాయలు అట్లా ఉండేది, ఇప్పుడు విపరీతంగా పెరిగిన రేట్లు. దీని రేట్లు తగ్గించి ప్రభుత్వం చూసుకుంటే మంచిది. ఏ కూర వండుకోవాలన్నా టమాటా తప్పనిసరి. కానీ రైతు బజార్లో టమాటా కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. రైతు బజార్లో ప్రస్తుతం కేజీ టమోటా 34 రూపాయలు ఉండగా బహిరంగ మార్కెట్లో అయితే ఏకంగా 40 రూపాయల పైన పలుకుతున్నాయి. దీనికి తోడు టొమాటోలలో నాణ్యత కనిపించడం లేదు. టొమాటో ధరలతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా బెంబేలెత్తిస్తున్నాయి. టమాటాలు బాగా రేటు పెరిగిపోయింది. నిన్నాళ్ళు 15 రూపాయలు 20 రూపాయలు ఉండే, ఇప్పుడు 34 రూపాయలు. అండ్ సమ్మర్ కాబట్టి మరి ఇంకా రేటు పెరగచ్చేమో. మీ సామాన్యులు టమాటాలు కొనాలంటే కష్టం అవుద్ది. టమాటాలు లేనిది ఏ కూర అవ్వదు. చారులోని పప్పు అన్నీ టమాటాలు యూజ్ చేస్తాం, ప్రతిదానికి యూజ్ చేస్తూ ఉంటాం కూరకి. పెరిగిన ధరలతో ఎన్ని డబ్బులు తీసుకెళ్లినా కూడా సంచి నిండా కూరగాయలు రాని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వైపు నుంచి ముందు చూపు లేకపోవడం, వ్యవసాయ వ్యతిరేక విధానాల కారణంగా అటు రైతులు ఇటు వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారనేది క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవం.